ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? మీకు ఒకటి చూపిస్తారా అండి? అదిగోనండి చింత చెట్టు చూడండి ఎలా ఉందో. ఈ చింత చెట్టు ఇత్తనాలతో వేసానండి. సంవత్సరం పట్టిందండి ఇంత మొక్క అవ్వటానికి. ఇది కాయల కోసం కాదు, మా ఆకు కోసమేనండి. మనం టబ్బుల్లో పెంచుకోవచ్చు, గ్రో బ్యాగుల్లో అయినా ఎట్లయినా పెంచుకోవచ్చు అండి, నేలలో అయినా సరే. ఈ ఆకు వలన చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఈ ముదిరాకంతా కారపొడి చేస్తానండి, అందుకే హార్వెస్టింగ్ చేస్తున్నాను. ఈ లేత చిగుర్లు పప్పులోకి కానీ పచ్చడి కానీ చేసుకోవచ్చండి. ఈ ముదిరాకులు కారపొడి కానీ మామూలుగా పప్పులోకి కానీ చారుల్లోకి కానీ రసంలోకి కానీ అన్నీ వేసుకోవచ్చండి. ఇది మనం మామూలుగా పచ్చడి చేసుకుంటాం కదా, బీరకాయ పచ్చడి కానీ టమాటా పచ్చడి కానీ మనం చింతపండు వేస్తాం కదా, చింతపండు లేకుండా ఈ చింతాకు పొడి వేసుకున్నా కానీ మనకు చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మేమైతే ఈ చింతాకు పొడి కూడా ఎండబెట్టుకొని పొడి చేసుకుంటామండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.